ఒకే ఒక పదం సార్ అది. ఎవరి క్షమాపణ నాకొద్దు. నేను తప్పు చేశానని కోర్టు నిర్ణయిస్తే ఏ శిక్ష వేసినా భరిస్తాను. నా కూతురు ఎందుకు పెళ్లి చేసుకున్నావో చెప్పు. నీ కూతురు ఆడది గనుక, నేను మగాణ్ణి గనుక కాదని నీకేమైనా డౌటా? నా కూతుర్ని మర్చిపోయి ఈ ఇంటి నుంచి వెళ్లిపోవడానికి నీకెంత డబ్బు కావాలి? కొంటావా? కొంటాను, నిన్ను కొంటాను. నువ్వు డబ్బుకు లొంగకపోతే నీ తల పొగరు దించే రౌడీలను కొంటాను. ఇది స్టీల్ బాడీ, రౌడీలకు లొంగదు. వీరశంకర్ రెడ్డి ముఖ్య కదా అని పీకేస్తే పీక కోస్తా. హాయ్ హలో, వెల్కమ్ టు మెగా9 టీవీ. మెగాస్టార్ చిరంజీవికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవిని ఒక్కసారి కలిస్తే చాలు తమ జన్మ ధన్యమైపోతుందని భావించే అభిమానులు చాలామంది ఉన్నారు. అలాంటి వారి జన్మ ధన్యమైంది. ఒకసారి మెగాస్టార్ చిరంజీవిని కలిశారు, ఆప్యాయంగా పలకరించారు. అలాంటి ఒక అభిమాని వాళ్ళు మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం నెల్లూరు నుంచి వచ్చారు. ఆయన పేరు కూడా చిరంజీవి కావడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. బొమ్మల చిరంజీవి నెల్లూరు నుంచి వచ్చారు. సతీమణితో సహా పద్మావతి గారు ఇద్దరు వచ్చారు మన స్టూడియోకి. మెగాస్టార్ చిరంజీవి కలిశారు కదా, అది ఎలా ఉంది ఏంటి, మెగాస్టార్ చిరంజీవికి ఎప్పటి నుంచి అభిమానులు అనే విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి, వెల్కమ్ టు మెగా9 స్టూడియో. థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా. నమస్తే. చేతులు రావు సార్, ఏమన్నా పర్లేదు, ఇబ్బంది పెట్టదు. చెప్పండి, మెగాస్టార్ చిరంజీవి గారిని ఎంతోమంది అభిమానులు కలవాలనుకుంటారు, మీరు కలిశారు, మీ దేవుడిని కలిశారు, ఎలా అనిపించింది, ఏం మాట్లాడారు ఆ రోజు? ఓకే సార్, చెప్తారు సార్. ముందుగా మెగా9 టీవీ వారికి నా ధన్యవాదాలు ఇంటర్వ్యూ పిలిచినందుకు. అండ్ నన్ను ఇంత అన్నయ్య గారి దాకా తీసుకెళ్ళిన సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి శిరస్సు వంచి నన్ను పెడుతున్నాను. బై బర్త్ నా పేరు చిరంజీవి సార్. చిన్నప్పటి నుంచి అన్నయ్య సినిమా ఫస్ట్ ఖైదీ నుంచి అన్నయ్య అభిమాని అయిపోయాను. మేబీ నాకు అప్పుడు 10 years ఉండొచ్చు. అప్పటి నుంచి అన్నయ్య గారి ఊపిరే నా ఊపిరిగా చేసుకుంటూ ఇప్పటివరకు పెరిగాను. అన్నయ్య అంటే నరాల్లో ఉండిపోతాడు సార్. అది ఆయన తెలుసుకుని నాకు ఒక దేవుడు, ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు అన్నయ్య ఎలా ఉంటాడంటే నాకు ఆయన మామూలు మనిషిలాగా అనిపించాడు, ఒక దైవాంశ సంభూతులాగానే కనిపిస్తుంటాడు. ఆయన మనలాగా అన్నం తింటాడు అట్లా అనిపించదు. అమృతంలో ఆయన తాగేమని బతుకుతాడని అనిపిస్తుంది అన్నయ్య చూస్తే. ఆయన చూస్తే నాకు ఇంక చెప్పలేను సార్, అట్లా ఉంటుంది నాకు. మాటలు రావు సార్. అసలు నేను ప్యాంటు షర్ట్ వేసుకున్నానంటే ఇక అన్నయ్య నా ఒంట్లో ఉండిపోతాడు ఎప్పుడు. ఓకే. నేను డ్యాన్స్ వేసింది కూడా చదువుకునేప్పుడు 4-5 పాటలకు వేసాను. 10th క్లాస్ ఇదేదో గోలగా ఉంది, స్కూల్లో యానివర్సరీలో అప్పుడు ఇదేదో గోలగా ఉంది, నల్లంచు తెల్ల చీర, అప్పుడు కూడా చిరంజీవి గారి పాటలే. ఎప్పుడు ఇచ్చారు బై బర్త్. నాకు ఎందుకు పెట్టారు నాకు చిరంజీవి పేరు పెట్టినప్పటి నుంచి చిరంజీవి గారు అభిమాని అయిపోయారు. అప్పటికి ఇంకా అన్నగారు రాలేదు. అన్నగారు 78లో వచ్చారు, నేను 74 నా డేట్ ఆఫ్ బర్త్. కోఇన్సిడెంట్ గా జరిగింది. ఊహ తెలియడానికి కొంత టైం పడుతుంది. నా ఊహ తెలిసారికి అన్నయ్య గారు, ఊహ తెలిసినానికి నాకు అన్నగారికి పిల్లలు కూడా చిరంజీవి కందుకూరి చిరంజీవి అంటాడు. ఓకే. అట్లా డ్యాన్స్ యూనివర్సిటీలో 2-3 పాటలకు వేసేవాడిని అంతే సార్. తర్వాత డిగ్రీకి ఇంటర్లో 2-3 పాటలు, మేబీ ఒక 4-5 పాటలకు డ్యాన్స్ వేసాను అంతే. కానీ నేను ఆయన్ని 4 ఇమిట్ చేసుకున్నా, నాకు తెలియకుండానే అన్నగారు 4 ఇమిట్ చేసుకున్నా. నేను 2002లో ఎంపీ అయిపోయింది. అప్పుడు డాడీ లాస్ట్ సాంగ్, డాడీలో నా ప్రాణమ సుస్వాద ఒక పాట వేసాను అంత అనేది. ఇంకా డ్యాన్స్ లేదు ఇంకా. ఓకే. 2023 దాకా డ్యాన్స్ ఆపేసాను. 20 years ఆపేసి అంటే జాబు తను చూసుకోవడం, జాబు ఎంబీఏ మా పెప్సీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్. పెళ్ళైన తర్వాత ఆపేశారు? ఆపేసాను. ఓకే. తర్వాత ఎంబీఏ చేసిన తర్వాత పెప్సీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ చేశాను సార్, తిరుపతి, నెల్లూరు. ఓకే. ఇంకంతే, ఈ అమ్మాయిని చూసుకోవడం జాబ్ అంతే. కానీ డ్యాన్స్ ఆపేసాను, ఇంకా లేదు. 2020 లాస్ట్లో స్టార్ట్ చేశాను సార్. ఏంటంటే అన్నయ్య నన్ను పిలవాలి అనే ఉద్దేశం నేను స్టార్ట్ చేశాను సార్. ఓకే. కానీ ఏవి కూడా ఇప్పుడు దాకా దాదాపు 1100 రీల్స్ చేస్తుంటాను. అవును. గాడ్ మీద ప్రమాణం చేసి చెప్తాను సార్, ఏది కూడా నేను ప్రాక్టీస్ చేయరు సార్. డైరెక్ట్ కెమెరా పెడతాను, వేసేస్తాను. ఓకే. అంటే నాకే విచిత్రంగా ఉంటుంది. నాలో ఇముడిపోయాడు ఆయన, నేను ఎలా చేయగలను తను కూడా ఉంటుంది. ఏమంటావు చెప్పొద్దు? అదే చిరంజీవి గారు నన్ను పిలవాలి, నన్ను తప్పకుండా పిలుస్తాడని కాన్ఫిడెంట్గా చెప్తుంటాడు. అదేంది ఆయన నిన్ను పిలవడం ఏంటి, ఆయన స్థాయి ఏంటి అంటే, లేదు అన్నగారు ఎప్పుడైనా నన్ను పిలుస్తాడా అని చాలా, అది ఎంత ఆత్మవిశ్వాసం అంటే అసలు ఎప్పుడన్నా లేదు అన్నగారే నన్ను పిలుస్తాడు ఖచ్చితంగానే, అంత నమ్మకంగా, అంత
ఇవి నేను ప్రాక్టీస్ చేసేది ఏమన్నా నువ్వు చూస్తావు కదా ఇంట్లో. నేను పడుకొని ఉంటాను, ఓకే. నా ముందే స్టెప్ వేస్తుంటారు. స్టెప్లు వేస్తూ ఉంటాడు, నేను చూస్తూ ఉంటాను. మళ్ళీ వేసిన తర్వాత మళ్ళీ ఇది ఎలా ఉంది, బాగుందా లేదా, ఫీడ్బ్యాక్ ఇంకా ఏమన్నా నేను మార్చుకోవాల్సింది ఏమన్నా ఉందా, 2-3 చేస్తాడు సార్. చేసి వీటిలో ఏది బెటర్గా ఉందని చెప్పి నన్ను అడుగుతాడు, నేను చెప్తుంటాను. పెళ్ళికి ముందు తెలుసా మీకేమైనా చిరంజీవి అభిమానిని? తెలుసు. ఓకే. లవ్ మ్యారేజ్ సార్ మాది. లవ్ మ్యారేజ్. ఆయన పేరు చిరంజీవి అని పెట్టుకోవడమే నాకు, ఓకే. ఆయన అంటే చిరంజీవి అంటే ప్రాణం సార్. నాకు కూడా చిరంజీవి అంటే ప్రాణం. అంటే ఈయన పేరు చిరంజీవి అవడం వల్ల మీరు లవ్ చేశారా? అదే చెప్పారు అన్నయ్య కూడా అదే చెప్పారు. అదే అన్నయ్య గారు బాబు అన్నారు. ఈయన పేరు చిరంజీవి అవడంలో ఈయన హావభావాలు కూడా, ఆయన మేనరిజమ్స్ అవన్నీ కూడా చిరంజీవిలానే చేస్తుండేవాడు. చిరంజీవిని మనం ఎలాగో మాట్లాడలేం కదా, దగ్గరికి వెళ్ళి చిరంజీవి పేరు పెట్టుకున్నాడు, చిరంజీవిలాగే నటిస్తూ ఉంటాడు కదా అని. చిన్నప్పటి నుంచి అలా హెయిర్ స్టైల్ కానీ, ఆ చేతులు పెట్టడం కానీ, నిలబడటం అంతా చిరంజీవిలాగే ఉండేది. మా ఫ్రెండ్స్ కూడా అనేవాళ్ళు, ఓకే, చిరంజీవి ఎలాగో దొరకడు కదా అని చెప్పి. చిరంజీవి అప్పట్లో చిరంజీవి గారు అందరికీ కళల రాకుమారుడు కదా, ఎలాగూ దొరకడు కదా, ఈ చిరంజీవితో అడ్జస్ట్ అవుదాం అనుకుంటున్నాం అని నన్ను సరదాగా ఆట పట్టిస్తూ ఉండేవాళ్ళు. సరదాగా ఫస్ట్ నుంచి ఇంకా కొంచెం ఊహ తెలిసిన దగ్గర నుంచి చిరంజీవి అంటే ప్రాణం నాకు కూడా. చిరంజీవి చచ్చిపోయేలోపు ఒక్కసారైనా చూడాలనేది నా కోరిక. మీ కోరిక చిరంజీవి గారు నెరవేర్చారు. తను చనిపోయేలోపు అన్నగారిని చూడాలని కోరిక బలంగా నేను నిజంగా సార్. అంటే ఆమెకన్నా చాలా మందికి ఉంటుంది, ఆయన కలవాలి చూడాలని చాలా మందికి ఉంటుంది. అది మాకు దక్కింది. అది ఎలా అంటే అన్నగారు మమ్మల్ని పిలిచారు. అది అసలు జనాలు ఏంటి, ఇది ప్రకృతి నిన్ను తీసుకెళ్ళింది అన్నయ్య గారి దగ్గరికి, ప్రకృతి తీసుకెళ్ళింది. అంటే నేను ఎలా ఉంటానంటే సార్, నేను చెప్పలేను, ఆయన ఇప్పుడు నా ఒంట్లో ఉంటాడు సార్. చిరంజీవి గారు ఏమన్నారంటే, మీకు నన్ను చూడాలి అనే నా మీద ఉన్న ప్రేమ మిమ్మల్ని ఇక్కడికి రప్పించింది, ఇంతవరకు తీసుకొచ్చి ఇచ్చింది, ఆ ప్రేమ మీకు ఏడు దాకా వచ్చిందని 2-3 సార్లు అన్నారు చిరంజీవి గారు. ఆ డ్యాన్సులు, ఈ రీల్స్ చేయడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా గట్టిగా అన్నయ్యని ఏదైనా ఒక రోజు నన్ను పిలుస్తాడు పద్మ అని చెప్తా ఉండేవాడు ఖచ్చితంగా. ఏంటి నీ పొగరు అంటది, ఆయన ఎక్కడ, ఆయన స్థాయి ఎక్కడ, మనం ఎక్కడ, నీ పొగరు ఏంటంటది. లేదు పద్మ, నన్ను అన్నయ్య పిలుస్తారు అంతే. పొగరు కాదు, ప్రేమ. పొగరుగా ప్రేమ, నన్ను పిలుస్తారు అంతే, నాకు కాన్ఫిడెన్స్ అది. కానీ అన్నయ్య మరి దేవుడు ఏమన్నా ఏం చెప్పాడేమో. చంద్రశేఖర్ సారు అన్నయ్య గారికి నా రీల్ చూపించారు. నా గృహప్రవేశం చూశారు కదా సార్ మీరు, అన్నయ్య గారి ఫోటో తీసి. నా డ్రీమ్ సార్, ఓకే, నా సొంతగా ఇల్లు కట్టుకుంటే అన్నయ్య గారి శిలా ఫలకం గేటు ముందు వేయించాలి. ఒక పక్క నా కూతురు కానీ కొడుకు కానీ పుడితే వేయించాను. నా డ్రీమ్, నా కూతురు ఇటు పక్క వేయించాను, ఇటు పక్క అన్నయ్య గారి పేరు వేయించాను, మెగాస్టార్ చిరంజీవి. నా డ్రీమ్ ఏంటంటే అన్నయ్య ఫోటోతో నేను గృహప్రవేశం చేయాలి. అది ఫుల్ఫిల్ చేశాను సార్. నాకు విచిత్రంగా ఉంది. గ్రేట్. ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాను, తను చూపించకుండా వెళ్తాను. పాపను మళ్ళీ నా కూతురు డాక్టర్ ఆఫ్ ఫార్మసీ వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో 3rd ఇయర్ చదువుతుంది. ఓకే, ఇవన్నీ ఎలా జరిగాయి అంటే అది అన్నయ్య గారు ఏమన్నా అనుకోకుండా అలా అంతా అయిపోయింది సార్. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది సార్. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది, నా దేవుడి దగ్గర నన్ను తీసుకెళ్ళిపోయాయి. ఎలా అనిపించింది ఆ రోజు మొత్తం? ఎలా సార్, అన్నయ్యని చూసి నాకు స్టాచ్యూ అయిపోయా, నాకేం అర్థం కాలేదు. తర్వాత అన్నయ్య వచ్చి అలా కూర్చొని ఇట్లా కాలు మీద కాలేసుకొని చెప్పమ్మా అని అన్నాడు. అన్నయ్య గంట సేపు ఒక కాలు తీయలేదు సార్. ఏంటి ఆ ఫిట్నెస్ ఏంటి అసలు నాకు అర్థం కాదు. చెప్పమ్మా అన్నాడు. నేను అన్నయ్యని అంటే నేను ఇంకా రాలా, అంటే కోలుకోలే ఇంకా నేను. అన్నయ్య వణుకొచ్చేసింది సార్ చిరంజీవి గారిని అలా దగ్గరగా అనుకుని జరిగినప్పుడు అలా అయిపోతుంది. అనుకునే దేవుడు, ఆ దేవుడిని చూస్తే మనకి ఎట్లుంటుందని నాకు ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. ఎందుకంటే ఆ దేవుడిగా పూజించుకున్నాను నా మైండ్. మామూలుగానే పూనకం వచ్చేస్తుంది, ఇంకా దేవుడి దగ్గరికి వెళ్తే అయిపోతుంది. అసలు అయితే నేను అక్కడ అన్నయ్య ఇక్కడ చైర్లో కూర్చున్నాను, నేను నుంచున్నాను అక్కడ చైర్లు అన్నయ్య అంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. మనం వెళ్ళిపోయింది, నేను విధంగా చేతులు కట్టుకుని ఏం చేయను, ఆటోమేటిక్గా అన్నం చూడు వెళ్ళిపోయింది. నా చైర్ ఎడు కూర్చో, పద్మ ఎడు కూర్చో.
చిరంజీవి కూర్చోవా అన్నాడు నన్ను. చిరంజీవి గారు చిరంజీవి అదే సార్, చిరంజీవి కూర్చోవా అన్నాడు అని. నా పేరు నాతో పిలిపిస్తున్నావు నువ్వు అసలు ఏంటి సార్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, నా పేరు నాతో పిలిపిస్తున్నావు నువ్వు అన్నాడు. ఆ మాట ఎంత అప్పుడు పద్మ నవ్వుతూ ఎంత బాగా సార్ ఎట్లా అన్నారంటే, మీరు తనని చిరంజీవి అని పిలుస్తుంటే అదో విధంగా ఉన్నానంటే, అవునమ్మా ఆ పేరులో ఆ వైబ్రేషన్ ఉందమ్మా అన్నాడు అన్నయ్య గారు. అబ్బో. ఇంకో విషయం ఏంటంటే సార్, అన్నయ్య గారు సినిమాల్లో ఉన్న అన్నయ్య గారైనా మాతో మాట్లాడింది. అస్సలు సంబంధం లేదు. సినిమాలు ఎలా ఉంటారు అసలు ఏంటి, సినిమాలో ఆ ఖైదీ, ఆ డాన్స్, లాస్ట్ పాతి తీసుకుంటే ఆ దొంగ మొగుడు, ఆ దొంగ, అవి తీసుకుంటే దాంట్లో ఉన్న చిరంజీవి గారు, ఈ ఠాగూరు, ఇంద్ర స్టాలిన్, ఆ స్టాలిన్, ఆ చిరంజీవి గారు మాతో మాట్లాడుతున్న అన్నయ్య ఒకటేని అనిపించింది. అంటే మాలో కలిసిపోయారు. ఎలా ఎవరు లేరు, మేము మాత్రమే ఉన్నాము. అసలు ఎంత మర్యాదలు ఎలా చేస్తారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఎంత అసలు మమ్మల్ని అలా చూస్తారని మేము అస్సలు అనుకున్నామంటే ఓ 10 నిమిషాలు మామూలుగా మాట్లాడి మామూలుగా పంపిస్తారు అనుకున్నాం. కానీ మాకందరికి చేయలేసి కూర్చోబెట్టి అన్నయ్య మా ఎదురుగిందే ఇక్కడ మీరు కూర్చున్నట్టే కూర్చున్నారు, అలాగే కూర్చున్నారు. అలాగే కూర్చొని మాట్లాడారంటే మా సాయి చూస్తా అంత దూరం కూడా లేదు, ఇంకా ధన్యవాదాలు కదా సార్. ఆయన ఏంటంటే అభిమానులతో అంత ప్రేమగా అంత ఆప్యాయంగా ఉంటారు కాబట్టి అంతమంది అభిమానులు ఆయనకి అసలు మాలో కలిసిపోయారు, ఒక మా ఫ్యామిలీ. అంతసేపు మాతో కూర్చొని అలా మాట్లాడుతుంటే మాకు అసలు చాలా మాట్లాడాలనుకున్నాము, మాటలు రావట్లేదు అసలు. సార్ వైపే చూస్తా కూర్చున్నాం మేము. నాకైతే ఏడుపు వచ్చింది, ఏడ్చేసాను నేను. ఏడవద్దమ్మా, నువ్వు నీ స్థితిలో ఉంటే చాలా ధైర్యం కావాలి బ్రతకడానికి, ఇక ధైర్యం ఉంది, మంచి భర్త దొరికాడు, నువ్వు అదృష్టవంతురాలు అమ్మా, నువ్వు బాధపడవాకన్నారు. అసలు ఎలా మాట్లాడుతున్నాడంటే ఆ మాటలు అసలు ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. అంత అసలు అలా అసలు మాతో అట్ట కలిసిపోయి అట్ట కూర్చొని అంత సరదాగా అంత అభిమానంగా అసలు అలా మాట్లాడుతుంటే ఈయన ఒక్కరేనా, అది ఇప్పటికీ కూడా నమ్మలేకపోతున్నా. నేను రోజు అనుకుంటా ఉన్నా, ఏంది అసలు చిరంజీవి గారు అలా మాట్లాడారు, ఏంది అసలు, ఎందుకు అలా మాట్లాడాలనిపించింది, అంత ప్రేమ ఏంది అసలు. ఆయన నా భుజం తట్టాడు, నా తల మీద చేసాడు. ఏంటి సార్ అన్నయ్య గారు ఫోటో కళ్ళలాగా పోతుంటే అన్నయ్య అన్నయ్య వచ్చి ఇట్లా 2 చేతులు ఇట్లా పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆ అమ్మాయి తర్వాత చెప్తుంది, నాకు ఏమి అసలు ఆయన చేయి తగిలితే నాకు అదే విధంగా అయిపోయింది. ఏం మాటలు రావట్లేదు అసలు. అంత అది అసలు ఎవరికి దొరకదు. అక్కడ గేట్లో వాళ్ళ చెక్ పోస్ట్ దగ్గర ఎంత మంది వెయిట్ చేస్తున్నారు, బయట చాలా మంది ఉంటారు. ఊరకు కనిపిస్తే బాగుండని అంతమంది వెయిట్ చేస్తుంటే దగ్గర నుంచి చూసి చాలా మంది ఉంటారు. రమ్మని పిలిపించి మాతో అలా మాట్లాడడం అనేది అది చాలా గొప్ప. అది ఏ అవార్డుతో పోల్చాలో కూడా అర్థం కాని పరిస్థితి. నిజంగా ఒక గొప్ప అవార్డు లాంటిది. ఇంకో విషయం సార్, అది చెప్పాలి. అది నాకు అన్నయ్య గారిని కలిసి వచ్చిన మరుసటి ఆ రోజు నుంచి దాదాపు 2 రాష్ట్రాల నుంచి దాదాపు 2000 కాల్స్ వచ్చింది. అదే నేను అడగబోతున్నా, అది రీల్ కూడా చాలా వైరల్ అయిపోయింది. మీరు పెట్టిన రీల్స్లో అదే ఎక్కువ వ్యూస్ వచ్చింది. జూలై 12వ తేదీ కలిశారు. అవును సార్. తర్వాత మీకు ఇప్పట్లో ఎన్ని కాల్స్ వచ్చింటాయి? దాదాపు 2000 పైన కాల్స్ వచ్చాయి. అంటే సోషల్ మీడియా నిజంగా చెప్తున్నారు సార్. ఈరోజు నేను అన్నయ్య గారి దగ్గరికి వచ్చారంటే సోషల్ మీడియా 100% సోషల్ మీడియా ప్లస్ చంద్రశేఖర్ సార్ అవును ఎంత వైరల్ చేశారు సార్. సరే కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెట్టారు, వాళ్ళు వదిలేద్దాలండి సార్, అందరికీ పెడతారు. ఎంత వైరల్ చేశారంటే సార్ ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఎంత వైరల్ చేస్తే అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయి సార్. మామూలుగా అంటే ఆ వీడియో అన్నయ్య దగ్గరికి వెళ్ళిందంటే నాకు ముందు వైరల్ అయితే కదా సార్, ఫాలోవర్స్ పెరిగితేనే వెళ్ళిపోయాను. ముందుగా వాళ్ళకి నేను శిరస్సు నుంచి పాదాభివందనం చేయాలి వాళ్ళకి ప్రేక్షకులు. అంటే కలిసిన తర్వాత వీడియో వైరల్ అయిన తర్వాత అందరూ నువ్వు సాధించావు అన్నయ్య గారు లాంటి మహా వ్యక్తి నేను పిలవటం
ఇది ఇంకేం లేదు నీకు గోల్ అని నేను అన్నా. ప్రతి నాకు అయిపోయింది, ఒక్కళ్ళు ఎందుకని నువ్వు సాధించావు అంటున్నారు. నా గోల్ వేరే అయిపోయింది వాళ్ళు నాది. అయితే నువ్వు భారతరత్న అవార్డు అది చెప్తా చాలామంది నాకు మీరు సాధించారు, అన్నయ్య గారు మిమ్మల్ని పిలిచారు, గ్రేట్, అది ఎంతోమంది ఎన్నో మాట్లాడారు. కానీ ఒక అతను రామోజీ ఫిలిం సిటీలో పనిచేసే ఎస్కే ముస్లిం సార్ది ఓకే. సయ్యద్ ఏదో ఆయన అన్నారు సార్ మొన్న రీసెంట్గా ఫోన్ చేసి, చిరంజీవి గారు మీకు 3 రోజులు ఫోన్ చేస్తాను, మీరు లేపట్లేదు, మరి బిజీ వస్తుంది, మరి ఇప్పుడే లేపుతారు నేను చేశాను. ఏంటి సార్ ఇది, ఏంటి ఇది, మీరు ఎక్కడ ఒక మారుమూల గ్రామంలో ఉన్నారు, అన్నయ్య గారు మిమ్మల్ని పిలవటం ఏంటి, మీరు పోవటం ఏంటి, మీకు ఏమవుతుంది సార్, మీకు భారతరత్న ఇచ్చారా, భారతరత్న ఇచ్చారా అంటున్నారు సార్. ఏంటి సార్ ఆ మాట అంటే, అంతే సార్, ఆ మహా వ్యక్తి ఆయన, ఆ వ్యక్తి నీ చేతి నీ భుజం మీద ఇట్లా తడుతుంటే నేను చూశాను, ఇంకేం అవసరం లేదు సార్ అన్న. అంతమంది పేరు ఆయన ఆ మాట అనేసరికి నాకు ఒళ్ళంతా అదే విధంగా అయిపోయింది సార్. కొంతమంది అయితే పాపం సోషల్ మీడియాలో నేను పోవాలి అన్నయ్య దగ్గర పోవాలని పూజలు చేయించారు సార్. నన్ను చూసి నా ఇమిటేషన్ చూసి అన్నయ్య గారిని, ఆ అన్నయ్య దగ్గర నేను పోలేను, మిమ్మల్ని కలుస్తాను అన్నయ్యని ప్రతిరోజు పూజ చేయించి పెట్టేవాడు. సందక విజయ్ తాడేపల్లిగూడ, విజయనగరం శ్రీనివాస్ గారు బ్యాంకులో గోల్డ్ లోన్స్ అవి చూస్తుంటాడు. ఓకే. ప్రతిరోజు పూజ చేయించేవాడు, నాకు ఫొటోస్ పెట్టేవాడు. అదే ఏంటి సార్ నిజంగా శ్రీను గారు విజయనగరం, ఈ సందక విజయ్ తాడేపల్లిగూడ, చాలామంది తిమ్మప్ప హిందూపూరు, ఇంకా చాలామంది సార్. వాళ్ళు మీ బంధువుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? బంధువులు సార్ వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి తెలుసు కదా నేను నా బిహేవియర్ నా ఇదంతా, వాళ్ళు అంటారు సాధించావంటారు, ప్రతి ఒక్కళ్ళు బంధువులు సాధించావు. అంటే మా ఊళ్ళో నేను డ్యాన్స్లు చేస్తుంటే కొంతమంది అనేవాళ్ళు, అంటే కొంతమంది నెగిటివ్ బ్యాచ్ ఉంటారు, కొంతమంది అనేవాళ్ళు డ్యాన్స్ వేసుకున్నాడు ఏరా అనుకునేవాళ్ళు. కానీ ఈరోజు వాళ్ళే సాధించారు అన్నారు. అదే అన్నయ్య దగ్గర నుంచి ఆయన కొంత అంటే చాలామంది జనసేన మాజీ కంటెస్టెంట్ పులి మల్లికార్జున గారు, అసలు ఆయన అయితే మా ఊరే, నాకు తమ్ముడు వరుస అవుతాడు. ఓకే. అరగంట సేపు మాట్లాడి ఎగ్జైట్ అవుతా మాట్లాడి హైదరాబాద్లో ఉంటాడు. అంతకుముందు మాట్లాడిన వాళ్ళంతా అప్పుడు ప్లస్ పొనుగోటి రాజా, అసలు అతనైతే నా జన్మ కూడా ధన్యం చేసావు మావయ్య అని ఆ రోజు ఆయన కూడా వచ్చాడు. ఓకే. వాళ్ళ అన్నయ్య పనుకోటి వెంకట్రావు డాక్టర్, పశువుల డాక్టర్, అతను కూడా సార్ అరగంట సేపు అట్లా ఎంతమంది మాట్లాడారు సార్. మాకు అత్యంత ఆప్తుడు శ్రీనివాస్ ఆ రోజు వచ్చాడు, చాలా చిరంజీవి గారితో బాగా మాట్లాడాడు. శ్రీను సార్ ఇతనే నాకు ఎల్లవేళ నా అనుకుంటాడు సార్, నా ముందు నేనేం చెప్పినా వెనకాడకుండా చేస్తూనే ఉంటాడు. పదును ఎత్తడానికి అన్నిటికీ నాకు ఎంతో హెల్ప్ చేస్తాడు సార్. ఈ సందర్భంగా మా తమ్ముడికి ఎదురుగా ఉన్నాడు, మీకు కనబడకపోవచ్చు, థ్యాంక్ యూ తమ్ముడు. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరన్నా అంటే అప్పట్లో ఆట పట్టించారన్నారు కదా, మామని చెప్పు, వాళ్ళు ఎవరన్నా తర్వాత ఫోన్ చేసి మాట్లాడారు ఈ చిరంజీవిని పెళ్లి చేసుకున్నా కాబట్టి ఆ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళగలిగామని? భవానీ అని మా ఫ్రెండ్, మా క్లాస్మేట్, డిగ్రీలో క్లాస్మేట్ సార్, ఇంటర్ నుంచి డిగ్రీ దాకా. ఓకే. అదే గోడ మీద ఇట్లా ఇంటి మీద ఇట్లా పేరే ఇచ్చాడంటే ముఖాన్ని కూడా నువ్వు టాటూ వేయించుకుంటే బాగుంటుంది కదా అని నవ్వింది. నవ్వి చిరంజీవి గారి దగ్గరికి పోయి ఇచ్చిన తర్వాత ఫోన్ చేసి మీకు కంగ్రాట్స్ అని చెప్పి చెప్తా ఉంది. ఇట్లా అన్నావు కదా, మరి ఇప్పుడు ఎక్కడ వేయించుకోమంటావు ఇంకా పేరంటే ఇంకా ఒళ్ళంతా వేయించుకోమంది అమ్మాయి. అట్లా ఫ్రెండ్స్ చాలా, ఈయనకి ఎంత ఇదో అందరికీ తెలుసు. వాళ్ళందరూ ఇప్పుడు ఫోన్ చేసి నా గురించి తెలుసు, అంటే ఇక్కడంటే తెలియదు కదా. కందుకూరు మా స్వగ్రామం వచ్చి ఒలేటివారిపాలెం మండలం బడేవారిపాలెం. బడేవారిపాలెం. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు ఒంగోలు జిల్లా, ఇప్పుడు నెల్లూరు జిల్లా. ఓకే. నెల్లూరు జిల్లా ఒలేటివారిపాలెం మండలం బడేవారిపాలెం మా స్వగ్రామం. నేను ఇల్లు కట్టుకుంది కూడా అక్కడే, మా స్వగ్రామంలోనే కట్టాను సార్. ఓకే. ప్రతి ఒక్కళ్ళకి నా గురించి తెలుసు సార్ చిన్నప్పటి నుంచి. పోరా నీకేం కావాలి, పెద్దోళ్ళు నీకేం కావాలి. నా వయసు వాళ్ళు అయితే ఎంతమంది అభినందించారు. మా పులి సుబ్రహ్మణ్యం అనే అన్నయ్య చాలా కౌగిలించుకొని దిగంగాల్ని చాలా ఆప్యాయంగా పలకరించాడు. ఇంకేం కావాలి చిరంజీవి, అయిపోయింది నీ లైఫ్, అయిపోయింది. ఊళ్ళో అందరూ మేము వెళ్ళేసరికి ఫ్లెక్సీ వేయించారు. చిరంజీవి గారిని కలిసి వస్తున్న చిరంజీవి స్వాగతం అని ఫ్లెక్సీ ఇచ్చారు. ప్లస్ నాకు బాగా అడగడమే మా ఊర్లో వాళ్ళంతా
అందరూ ప్రతి ఒక్కళ్ళు చిరంజీవి ఎలా మాట్లాడారు, చిరంజీవి ఎలా మాట్లాడారు మీతోటి, ఏమేమి మాట్లాడాడు, ఏం చేశారు, ఎట్లా రిసీవ్ చేసుకున్నాడు, ప్రతి ఒక్కళ్ళు అడగడమే. ప్రతి మా ఊరు ప్రెసిడెంట్ గారు ఉన్నారు సార్, వాళ్ళ అబ్బాయి దార్ల మాధవరావు. ఓకే. అరగంట సేపు నాన్ స్టాప్గా మాట్లాడాడు నాతోటి ఫోన్లో. ఇక్కడే హైదరాబాద్లోనే బిల్డర్ అతను. ఓకే. ఆ బిల్డర్ అయితే నా అస్సలు ఎట్టకట్ట ఎంత అబ్బాబా మావా నాకు అల్లుడు అవుతాడు. ఫ్లెక్స్ వేయించేసాడు అతనే. టక్ 1 గంట దాకా మేల్కొని ఇక్కడ ఉండి అక్కడ వాళ్ళని మౌంటేజ్ చేసుకొని ఫ్లెక్స్ వేయించేసాడు. అంటే ఇప్పుడు చిరంజీవి గారిని కలవక మళ్ళీ చిరంజీవి గారు పిలిచారు అని మీకు ఫోన్ వచ్చింటుంది కదా, ఫోన్ వచ్చిన రాత్రి ఎలా ఉండింది? ఓకే సార్, అది చెప్తాను సార్. నాకు ఉదయాన్నే స్టాలిన్ రీల్ చేస్తున్నాను సార్, డైలాగ్. ఓకే. డైలాగ్ ఉదయాన్నే రీల్స్ చేస్తున్న క్రమంలో స్టాలిన్ కరెక్ట్గా పెట్టాను, చేయబోతున్న క్రమంలో ఫోన్ వచ్చి హలో అన్నాను. హలో అంటే హలో అన్న, నేను ఇట్లా అన్నయ్య గారు పియ్యాను. అన్నయ్య ఎవరన్నా? చిరంజీవి గారు అనేసరికి నాకు షివరింగ్ వచ్చేసింది. చిరంజీవి గారు అన్నయ్య పియ్యానా అంటే నమ్మల ఫస్ట్. నేను ఏమైనా ఫ్రాంక్ చేస్తున్నారేమో అనుకున్నాను. అప్పుడు కూడా నమ్మల నేను. అదే అంటే మీరు ఆయన అభిమానం తెలిసి ఎవరైనా చేస్తున్నారు, ఫ్రాంక్ చేస్తున్నారో అనుకున్నాను, నమ్మల. సరే సార్ మీకు సాయంత్రం 6 గంటలకు ఫోన్ చేస్తాను సార్. పడుకొని నిద్రపోతున్నాను, గట్టిగా కొడుతున్నాడు. చెప్తా అది కూడా చెప్తా. 6 గంటలకి అది 9ంటికి ఫోన్ చేశాడు కదా, ఇట్లా అన్నయ్య గారు మీకు బట్టలు పంపమన్నారు అని అన్న. బట్టలు కాదు సార్, మా జీవితాశం అన్నయ్య గారిని కలవాలి, ఇది చేయండి సార్ అని చెప్పా. ఎవరికి? ఆ పిఏకి. ఓకే. వెంటనే ఓకే సార్ మీకు అంటే అప్పుడు కూడా నమ్మకుండానే చెప్తాను నేను. ఫ్రాంక్ చేస్తున్నా కూడా నేను నమ్మకుండానే చెప్తున్నా. 6ంటికి ఫోన్ చేశారు మళ్ళీ టయానికి. మంచివాళ్ళు చూడండి సార్, 6ంటికి చేస్తాను, 6ంటికి చేశారు. చేసి మీకు 12వ తేదీ అపాయింట్మెంట్ అది వచ్చేది. అప్పుడు కూడా నమ్మలా. ఓకే. ఏంటిది దేవుడు ఏంటి నన్ను పిలవటం ఏంటని అంతే అనిపిస్తుంది సార్. ఎవరికైనా అలాగే అనిపిస్తుంది కదా. నమ్మలేదు కానీ రెడీ అవుతున్నాం, ఫిక్స్ అయ్యి రెడీ అవుతున్నాం. ఏమైతే అదైంది, రెడీ అవుతున్నాం. 11వ తేదీ సాయంత్రం రెడీ అయ్యాము. రెడీ అయిన తర్వాత దిగాము. 12 ఉదయాన్నే దిగాము. ఇక్కడ దిగిన వెంటనే 7 గంటలకల్లా ఫోన్ చేశారు. పంచువాలిటీ సార్, అది అన్నయ్య గారి దగ్గర నుంచి వచ్చి ఉంటారు. చేసి మీకు 3 గంటలకి 1 గంటకి లొకేషన్ పెడతాం. ఓకే. అప్పటికి కూడా నమ్మలా నేను, కానీ వచ్చేసాము. ఏదైతే అది అయింది తర్వాత సంగతి అని వచ్చేసి 1 గంటకి లొకేషన్ పెట్టాను. అయిపోయింది. ఇంకేమవుతుంది నాకు చాలా అనుకున్నాను. అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. నిద్ర పట్టలేదు సార్. శ్రీను మా ఇంటి పక్కన ఉంటాడు. శ్రీను నువ్వు రారా, నాకు నిద్ర పడుతుంటే వచ్చి నా దగ్గర కూర్చొని తెల్లారిదాకా మేల్కొనే ఉన్నాను. ఇది నిజమా కాదా ఒక పక్క నిజం, మళ్ళీ ఒక పక్క ఫ్రాంక్ ఏమో, ఇట్లా అనుకుంటా ఉన్న క్రమంలో నిద్రైతే పోవాలి. 3 గంటలకల్లా మీరు రమ్మన్నారు. అంతే 3ంటికి వెళ్ళాము. అంటే మమ్మల్ని రిలాక్స్ చేయడానికి ఏమో కానీ 3:30 దాకా మమ్మల్ని కూర్చోబెట్టారు అన్నగారు. అంటే ఎగ్జైట్ అవుతారని ఉద్దేశం వచ్చేస్తే లోపు స్నాక్స్ ఇచ్చారు, టీలు ఇచ్చారు, అవి ఇచ్చారు, టీలు, కాఫీలు, మంచినీళ్ళు అన్నీ పంపిస్తా. మంచినీళ్ళు తాగితే ఏం సార్ ఇంకా ఇక అప్పుడు కూల్ అయ్యాం. అప్పుడు వచ్చారు అన్నగారు. వెంకటేశ్వర స్వామి సింపుల్ గా ఎవ్వరూ పక్కన లేకుండా ఒక్కడే దగ్గరికి వచ్చేదాకా అసలు చిరంజీవి గారి లాగే లేదు అసలు. నిజంగా సార్ మనం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తాం కదా సార్, ఉన్నంతసేపు భలే ఉంటారు. బయట రాగానే మళ్ళీ గుర్తుండదు, ఆ రూపం వెళ్ళిపోతుంది. మాకు అట్టుంది సార్. ఇప్పుడు అన్నయ్యను చూస్తున్నంతసేపు కన్నుల పండుగగా ఉంది. వెంకటేశ్వర స్వామిని దర్శించినప్పుడు, దర్శనానికి వెళ్తే అక్కడ గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు ఎట్లాంటి ఫీలింగ్ కలుగుద్దో ఖచ్చితంగా అటువంటి ఫీలింగే కలిగింది నాకైతే. అసలు అది చెప్పలేము. అసలు ఆయన అట్టు వచ్చి కూర్చోవడం ఏంటి, అసలు సెక్యూరిటీ బాడీ గార్డ్స్ కానీ 5-10 నిమిషాలు మాట్లాడి పంపించేస్తారు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు అసలు ఇంతసేపు ఏంటి అని అనుకున్నాను. 3-3 అవర్స్ 2.5 అవర్ మాట్లాడటం, 1 గంట ఫోటోలు. ఆ 1 గంట ఫోటోల్లో సార్ నన్ను ఇట్లా తడుతున్నాడు, దగ్గరికి తీసుకుంటున్నాడు కానీ నాకేం తెలియటం వల్ల, నన్ను ఎప్పుడు తట్టాడు కూడా నాకు తెలియాల. నిజం ఫోటోలో నన్ను వీడియోలో చూస్తుంటే ఇట్లా తడుతా, ఇట్లా దగ్గరికి తీసుకుని ఇట్లా ఉన్నారు అన్నయ్య, నన్ను ఎప్పుడు తట్టారు అనుకున్నా, నాకేం అర్థం కాలేదు. వీళ్ళ నాన్న కూడా వచ్చాడు ఆ రోజు. మంచి కొడుకుని కన్నావయ్యా అని అన్నాడు ఆయన భుజం తట్టి. ఆయన అయితే ఏడ్చాడు ఆయన, మాట్లాడలేకపోయాడు ఆయన కూడా. మీ నాన్నగారు కూడా చిరంజీవి గారు ఫ్యానేనా? ఇంకోటి మా తాత చిరంజీవి అని మామూలుగా కాదు. ఓకే. మేము ఇంటర్మీడియట్ చదువుతున్నాం, ఆస్కా గుండాల సినిమా కందుకూరులో వచ్చింది సార్. మేము కూడా వెళ్ళాం. ఇంటర్వ్యూలో మాకు కనపడ్డాడు ఆయన. తాత ఇది హిందీ సినిమా కదా, నీకేం అర్థమైందని.
ఆయన ఉండలేదంటయ్యా అన్నాడు. ఆయన చూస్తే చాలు ఏ భాష అయితే హిందీ మీకు అర్థం కాదంటే ఆయన ఉండలేదంటయ్యా అన్నాడు. అంత ఇష్టం ఆ ముసలాయనకి మా తాతకి చనిపోయాడులే. అదే మరి అక్కడి నుంచి నాకు వచ్చి ఉండాలి మా తాత. ఆయన ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అబ్బో అదే చిరంజీవి గారు డాడీ సినిమా వచ్చింది కదా, అప్పుడే ఈయన డాడీ అయిపోయారు. ఓకే. ఆ సినిమా వచ్చినప్పుడు ఆ సినిమా రిలీజ్ అయింది, నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను. ఇంకా అప్పటి నుంచి ఇక్కడ డాడీ డాడీ అంటుంటుంది. ఆ డాడీ అని చెప్పాము మేము, ఇంకా అప్పటి నుంచి అలాగే పిలుస్తుంటుంది. నా కూతురు సార్ పెదనాన్న అంటది మా పాప. చిరంజీవి గారిని చిరంజీవి కనిపిస్తే అది కట్ చేసి పెట్టుకుంది. పేపర్ ఎవరి దగ్గర ఉండేది కదా మా హాస్టల్లో. ఈరోజు పేపర్లో సినిమా పేపర్ కనిపించట్లేదు, ఎవరి దగ్గర ఉందంటే పద్మ దగ్గర ఉంది. ఓకే. మీ దగ్గరకు వచ్చేసి పద్మ దగ్గర ఉంది. నేను ఆ పేపర్ కోసం అందరు పడుకొని నిద్రపోతుంటే అందరికంటే ముందు పోయి బయట వాకిట్లో ఎదురు చూస్తుండేదాన్ని. పేపర్ రాగానే ఖచ్చితంగా, ఇప్పుడైతే సరిగా వేయట్లేదు కానీ అప్పుడు మేము జ్యోతి హోటల్లో పెద్ద పేపర్ సపరేట్ ఉండేది సినిమా, పెద్ద పేపర్ వేసేవాళ్ళు సార్, పెద్దది వేసేవాళ్ళు. అది ముందు నేను తీసి పెట్టేసుకునేదాన్ని. చిరంజీవి గారు అంటే సినిమాలే కాదు, సేవా కార్యక్రమాలు కూడా ఎంతోమంది అభిమానులు స్ఫూర్తి మంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలా మీ ఊర్లో కానీ మీరేమైనా చేస్తున్నారు? యాక్చువల్గా చెప్పాలంటే నాకు తినికి EMI తోటే సరిపోయేది సార్. ఓకే. EMI సేవ చేసుకుంటా ప్లస్ ఏం జాబ్ చేయలేను చేసుకుంటా, సార్, నడవలేదు, అన్నం కూడా తినలేదు సార్, తినలేను, మంచినీళ్ళు కూడా టోటల్లీ డిపెండ్స్ ఆన్ మీ. కాళ్ళు చేతులు నాకు ఇదే సార్ అన్నయ్య అడిగాడు ఎలా సాధ్యం చిరంజీవి అన్నాడు. ఇలా చేసి 20 సంవత్సరాలు 20 years నుంచి ఓకే, ఇలా 20 years నుంచి ఇలా ఉంటే అన్నయ్య ఇదే నా మైండ్లో నా మనసులో ఫీలింగ్, అన్నయ్య మీ పేరు చిరంజీవి, నా పేరు చిరంజీవి, ఆ పేరుకి చెడ్డ పేరు రాకూడదు అన్నయ్య, అందుకు అది ఫిక్స్ అయిపోయాను అన్నయ్య అని చెప్పి. మిమ్మల్ని నేను ఆదర్శంగా తీసుకుంటానని చెప్పారు. మిమ్మల్ని నేను ఆదర్శంగా తీసుకుంటాను. గొప్ప మాట. లేదు సార్, అదే అది ఆయనకి మెప్పించాలని కదా, నా మనసులో ఫీలింగ్ అది. ప్రతిదీ నా దాంట్లో ఆయన అన్నయ్య ఆదర్శం. ఆ ఉద్దేశంతో తన చచ్చిపోయేలోపు అమ్మాయి చూడాలని కోరిక, నా లైఫ్ యాంబిషన్ అది. ఇలా వచ్చాను సార్. అది నా కూతురు కూడా డాడీ ఆ సినిమాలో చిన్నగా సాంగ్ అది వింటేనే అన్నం తినేది. అప్పుడు చిన్నపిల్ల ఆ సాంగ్ వింటేనే అన్నం తినేది. అయితే హిట్లర్ సినిమా వచ్చినప్పుడు చిరంజీవికి నలుగురు చెల్లెళ్ళు, చిరంజీవి మధ్యలో అందరూ నడిచిపోతూ ఉండేవాళ్ళు, కాలేజీకి పోతున్నట్లు. ఆ సినిమాలో చిరంజీవి మధ్యలో ఉండేవాడు, ఇటు చెల్లెళ్ళు అటు చెల్లెళ్ళు మధ్యలో నడిచి వెళ్తూ ఉండేది చిరంజీవి గారు. అది చూసి మా పాప వాళ్ళ నాన్నకి చిరంజీవి గారికి తేడా తెలియక వాళ్ళ అత్తలని ఆయన వాళ్ళ నాన్నని అట్లా ఫీల్ అయ్యి ఏడ్చేది. అమ్మ డాడీ 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 అని టీవీ వచ్చి చూపిస్తా ఏడుస్తూ ఉండేది. అమ్మాయికి తెలియదు ఈ చిరంజీవి వేరే, ఆ చిరంజీవి వేరే అనే తేడా తెలియదు, ఇద్దరు ఒక్కరే అనుకునేది అమ్మాయి. అంటే నాకు కూడా 3 చెల్లెలు సార్. వీళ్ళ చెల్లెళ్ళు చెప్పేది చిరంజీవి గారిని పెదనాన్న అని చెప్పేవాడు. మీరు చిరంజీవి గారిని కలిసి వెళ్ళిన తర్వాత మీ వైపు మొన్న హరిహర వీరమల సినిమా రిలీజ్ అయింది కదా, థియేటర్ వాళ్ళు కూడా మిమ్మల్ని ఆహ్వానించినట్టున్నారు. అవును సార్, పరంజ్యోతి అని పోకూరులో, అంటే మా బడేపల్లి పక్కనే పోకూరు, అంటే చెన్నూరు, అది అతను వేపిస్తున్నాడు. అన్నయ్య ఒకసారి రా అన్నయ్య చూద్దు అని పిలిస్తే, నా పక్కన ఉన్నాడు చూడండి సార్, అతనే పరంజ్యోతి పోకూరు. నన్ను తీసుకెళ్ళి చూపించాడు. నాకైతే సినిమా అయితే చాలా బాగా నచ్చింది సార్. మరి ఎందుకు అట్లా అంటున్నారు నాకు అర్థం కాలేదు. పవన్ గారు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ కష్టం చాలా కష్టపడ్డారు. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీ ఏరియాలో ఎలా ఉందండి రెస్పాన్స్? మా ఏరియాలో బాగానే ఉంది సార్. మా ఏరియా అంటే చిరంజీవి గారి సినిమాలు వచ్చినా, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వచ్చినా అక్కడ ఎక్కువ హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, చాలా హంగామా ఉంటుంది. సార్ ఎలా ఉంటుంది అసలు పండగ వాతావరణం అక్కడ? ఆ టైంలో అయితే సార్ ముఠా మేస్త్రి, ఆ టైంలో సంక్రాంతి అన్నయ్య గారి సినిమా స్టార్ట్ ఉండేది, అదే అంతే ఉండేది సార్. సినిమా అయిపోయిన తర్వాత పాటలు వేసేవాళ్ళు. మళ్ళీ ఆ ట్రెండ్ అన్నయ్య గారు తీసుకొచ్చింది. సినిమా అయిపోయిన మళ్ళీ స్పెషల్గా అన్నగారి సినిమాకే సాంగ్స్ వేసేవాళ్ళు. కంపల్సరీ బాగా ఎంజాయ్, ఎంత పండగ వాతావరణం, అది మాటల్లో వర్ణించలేను సార్. మరి సినిమాల్లోకి ఎందుకు రాలేదు? మ్యారేజ్ అయిన కొత్తలో తోకలేని పెట్టాను సినిమా ఉంది సార్. ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు డైరెక్టర్, నరేష్ గారు హీరో. దాంట్లో ఆర్ట్ డిపార్ట్మెంట్లో చేశాను. ఒకసారి నరేష్ గారు ఎట్టిన మీలా కూర్చొని ఉన్నారు, నిద్రపోతున్నారు. చిన్నవాడిని, డిగ్రీ అయిపోయింది అప్పుడు, అప్పటికి MBA కూడా చేయలే. అట్టే కూర్చొని ఉన్నారు, వాళ్ళు నిద్రపోతున్నారు. నేను ఎదురు కూర్చొని ఆయన బొమ్మ వేసేసి పెన్సిల్ తోటి
వేసి వేసి చూస్తుండే జయలలిత గారు ఉన్నారు కదా, జయలలిత గారు అవును. ఆ సినిమాలో ఆమె కూడా ఉన్నారు. ఓకే. వచ్చి చూసి బాబు ఏంటి ఇది ఎట్లా వేసావు, ఎక్సలెంట్గా వేసావు, ఒకసారి నరేష్ గారు చూపి అని ఆమె మేడం జయలలిత గారు తీసుకెళ్ళి చూపించారు. నరేష్ గారు చూసి బాగా వేసావు బాబు, ఓకే మంచి ఫ్యూచర్ ఉంది నీకు కానీ నరేష్ గారు కూడా మెచ్చుకున్నారు. తర్వాత మా హెల్త్ ప్రాబ్లం వల్ల వచ్చేసాను సార్, లేకపోతే కంటిన్యూ అయిపోయాడు. ఇక్కడే ఉంటే కంటిన్యూ అయ్యేది. చిరంజీవి గారి బొమ్మలు ఎన్నో వేసాను సార్. మరి ఆయనకి ప్రజెంట్ చేశారా మొన్న? నాకు 10వ తేదీ చెప్పి 12వ తేదీ రమ్మన్నారు, ఓకే. వేయలేకపోయా. ఒక వారం ఇచ్చుంటే ఈ అన్నయ్య గారిని ఆర్ట్స్ చేసి అసలు అదే నేను చుక్కలతో వేసా బొమ్మలు. ఆగస్టు 22వ తేదీ ఆయన 70వ పుట్టినరోజు వస్తుంది. ఈ సందర్భంగా ఏమైనా ప్లాన్ చేస్తారా? చేస్తున్నాను సార్. ఓకే. అక్కడ మా ఊరు బడేవారిపాలెంలో మా ఊరి కొంతమంది ఉన్నారు, దార్ల మాధవరావు గారు, పొనుగోటి రాజా, పులి మల్లికార్జున గారు, పులి సుబ్రహ్మణ్యం గారు, దగ్గుమాటి కోటేశ్వరరావు, బొమ్మలు ఉత్తర్రావు, ఆదిత్య సీను అండ్ డిష్ సుబ్బారావు నా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి. వీళ్ళందరూ సహకారం తీసుకొని అన్నయ్య గారిది పుట్టినరోజు చేయాలని, అన్నదాన కార్యక్రమం చేయాలని, సాయంత్రం పూట కేక్ కటింగ్, ఓకే. రక్తదాన శిబిరం కూడా ప్లాన్ చేస్తున్నాం సార్. మరి దేవుడి దయలో జరగాలి, అది కూడా ప్లాన్ చేస్తాం. మధ్యాహ్నం రక్తదాన శిబిరం, అన్నదానం పెట్టాలనుకుంటున్నాం. సాయంత్రం పూటకి అన్నయ్య కేక్ కటింగ్ ప్లస్ ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ అవి చేయాలని చూస్తున్నాం సార్. మీ స్టైల్లో మీరు చిరంజీవి గారికి బర్త్డే విషెస్ చెప్పరా? అంటే విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు ఇలాంటి పుట్టినరోజులు లెక్క లేకుండా చేసుకోవాలన్నయ్య. అది నీ తమ్ముడిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య. అమ్మ మీరు చెప్తారా? హ్యాపీ బర్త్డే టు చిరంజీవి సార్. ఓకే, సింపుల్గా చెప్పారు. నేను పెప్సీలో ఎగ్జిక్యూటివ్గా చేస్తా. తను ఈ అమ్మాయిని చూసుకోవటం అది రెండు చేయలేకపోతే కోఇన్సిడెంట్. ఒకసారి యాక్సిడెంట్ కూడా అయింది ఓకే. వెళ్తూ ఉంటే హడావిడిగా, అందుకని రిజైన్ చేసేసాను సార్. నేను జాబ్ రిజైన్. కుదరటం లేదు ఈ అమ్మాయిని చూసుకొని అక్కడ. అంటే వాళ్ళ తప్పు కూడా లేదు పాపం, ఓకే. వాళ్ళ తప్పు కూడా లేదు. మన టయానికి వెళ్ళాలి, అదే వాళ్ళ ప్రెషర్ వాళ్ళకు ఉంటుంది. అందువల్ల నేను కుదరక రిజైన్ చేసేసి, నేను అందుకని అన్నయ్య పుట్టినరోజునే లారెన్స్ గారి పాట చిరు చెయ్యేస్తే అలా కావాలని నా కోరిక సార్. ఓకే. ఈవెంట్స్ అన్నగారి పుట్టినరోజునే ఓకే. ఈవెంట్స్ స్టార్ట్ చేయబోతున్నాను సార్. దానికి నన్ను అన్నయ్య దాకా తీసుకెళ్ళిన సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి నమస్కరిస్తూ, మీ అందరికీ నేను పెట్టబోయే ఈవెంట్స్ని మీ అందరు ప్రోత్సహించి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని సోషల్ మీడియాలో నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కళ్ళకి పాదాబంధనం చేసుకుంటూ చెప్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఎలాంటి ఈవెంట్స్ చేయబోతున్నారు? అన్నీ సార్, సంగీత్, మా ఈవెంట్స్ పేరు సంగీత్ ఈవెంట్స్. ఓకే. అన్నీ టోటల్ మ్యారేజ్ కార్డ్ నుంచి ఎన్ని, ఓకే. మ్యారేజ్ కార్డ్, మ్యారేజ్, బర్త్డే ఫంక్షన్స్, మెచ్యూర్ ఫంక్షన్స్, అది తిరునాళ్ళు అవి ఉంటాయి కదా, అవి ఎనీ ఫంక్షన్ వీ కెన్ టేక్ సార్. ఇంకొకటి, నన్ను ఫస్ట్ ఇంటర్వ్యూ పిలిచిన మీకు పాదాబంధనం సార్. నిజంగా మీకు అంత పెద్ద మాట. మెగా 9 టీవీకి పాదాబంధనం చేసుకున్నాను. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి తప్పకుండా. దయచేసి మీరు ఏదైతే అనుకున్నారో ఈవెంట్ అనేది ఇది సక్సెస్ అవ్వాలి. చిరంజీవి గారి బర్త్డేతో చేస్తున్నారు కాబట్టి మరింత గ్రాండ్ అవుతుందని అనుకుంటున్నాం. మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. సో చూశారు కదా, బొమ్మలో చిరంజీవి గారు ఆయన సతీమణి పద్మావతితో కలిసి వచ్చి చిరంజీవి గారిని కలిసిన విశేషాలను, ఆ రోజు ఏం జరిగింది ఏంటనే ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.